వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. మహబూబ్నగర్ జిల్లాలో హృదయ విదారకర శ్మశానంలో కుమారుడి మృతదేహంతో ఆర్తనాదాలు పెట్టాడు కన్న తండ్రి. అంత్యక్రియలకు డబ్బులు లేక రోధిస్తున్నాడు. 8 గంటల పాటు బిడ్డతో పాటు శ్మశానంలోనే ఉండిపోయాడు ఆ తండ్రి. చివరికి స్వచ్ఛంద సంస్థలు స్పందించినట్టుగా కూడా తెలుస్తోంది. బతుకున్నప్పుడు వాడికి కడుపు నిండా తిండి పెట్టలేకపోయాను, ఇప్పుడు చనిపోయాక కనీసం అంత్యక్రియలు కూడా చేయలేకపోతున్నాను. ఓ తండ్రి గుండెలోతుల నుంచి వచ్చిన ఆర్తనాదం ఇది. ఆ దారిద్రపు నిస్సహాయత, ఆ తండ్రి ప్రేమకు శ్మశానం వేదికైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్నగర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన దారిద్ర్యం మనిషి జీవితాన్ని ఎంతగా దెబ్బతీస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఎంత విషాదకరమైన ఘటన అంటే, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. కన్న కొడుకు చనిపోతే ఒడిలో పెట్టుకొని శ్మశాన వాటికలో దాదాపు మధ్యాహ్నం నుంచి 8 గంటలు ఇక్కడనే కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఏం లేకుండా అయిపోతుందిరా, అమ్మ లేకుండా నాశనం చేసే బిడ్డ. ఏం బాధపడదు, ప్రశాంతంగా ఉండదు. ఎంత ఏం లేకుండా అయిపోతుందిరా, అమ్మ లేకుండా నాశనం చేసే బిడ్డ. ఏం బాధపడదు, ప్రశాంతంగా ఉండదు. బాలరాజు అనే ఆ తండ్రి జీవితం కష్టాల సుడిగుండంలో చిక్కుపోయింది. బాలరాజు ఒకప్పుడు పత్తి మిల్లో పనిచేస్తూ తన భార్యను, దివ్యాంగుడైన పెద్ద కొడుకు హరీష్ను, చిన్న కొడుకును పోషించుకుంటూ సంతోషంగానే ఉండేవాడు. కానీ ఇటీవల పత్తి మిల్లు మూతపడడంతో వారి జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఉపాధి కోల్పోవడంతో పాటు దారిద్ర్యం వారి కుటుంబాన్ని చుట్టుముట్టింది. ఈ కష్టాలను తట్టుకోలేకపోయిన భార్య చిన్న కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. తన దివ్యాంగుడైన పెద్ద కుమారుడు హరీష్ కోసం బాలరాజు జీవించాలని అనుకున్నాడు. స్థానికంగా ఒక హోటల్లో చిన్న పని చేసుకుని వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కొడుకును కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉన్నాడు. బ్రతుకు బండిని అతి కష్టం మీద లాగుతున్న ఆ తండ్రికి విధి మరో పరీక్ష పెట్టింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హరీష్ ఆ తండ్రిని శాశ్వతంగా ఒంటరిని చేస్తూ కన్నుమూశాడు. కానీ కొడుకు అంత్యక్రియలు చేసేందుకు అతని వద్ద చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. ఏం చేయాలో తోచక గుండెలు పగిలేలా దుఃఖంతో బాలరాజు తన కొడుకు నిర్జీవ దేహాన్ని తీసుకుని శ్మశానానికి చేరుకున్నాడు. అక్కడ అంత్యక్రియలు చేయలేక శవాన్ని పట్టుకుని రాళ్లపై తల పెట్టుకుని 8 గంటల పాటు ఏడుస్తూ అలా కూర్చుండిపోయాడు. సంఘటన గురించి తెలుసుకున్న అక్కడున్న స్థానికులు కావచ్చు, ఇటు స్వచ్ఛంద సంస్థలు సభ్యులు ముందుకొచ్చి బాలరాజుకు కొంత ఆర్థిక సహాయం అందించారు. చివరకు వారి సహాయంతో బాలరాజు తన ప్రియమైన కొడుకు హరీష్కు కన్నీటి వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు నిర్వహించగలిగాడు. ఈ కథ దారిద్ర్యంలో అల్లాడుతున్న అనేక కుటుంబాల దీనస్థితికి అద్దం పడుతుంది. ఎంత విషాదకరమైన ఘటన అంటే, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. కన్న కొడుకు చనిపోతే ఒడిలో పెట్టుకొని శ్మశాన వాటికలో దాదాపు మధ్యాహ్నం నుంచి 8 గంటలు ఇక్కడనే కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఏం లేకుండా అయిపోతుందిరా, అమ్మ లేకుండా నాశనం చేసే బిడ్డ. ఏం బాధపడదు, ప్రశాంతంగా ఉండదు. అమ్మ లేకుండా నాశనం చేసే బిడ్డ. ఏం బాధపడదు, ప్రశాంతంగా ఉండదు.